మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ నాగరాజు తన అనునయులతో కలిసి భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయిస్తే బరిలో నిలిచి విజయం సాధిస్తానని హైదరాబాదు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డుంగ్రోతు నాగరాజ్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా స్థానిక అనాథ శరణాలయాన్ని ఆయన సందర్శించారు. అనాథ శరణాలయానికి మెయింటెనెన్స్ అవసరాల రీత్యా నాగరాజు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఈ జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వహించానని, సంపూర్ణ కుటుంబ రహిత డివిజన్గా మార్చానని, సామాజిక సేవల ద్వారా ప్రజలకు చేరువయ్యానన్నారు. ప్రజలకు సేవ చేయాలనేదే తనకు ముందు నుంచి ఉన్న ఆకాంక్ష అన్న నాగరాజు పోలీసుగా ఉన్నప్పుడు కూడా తన సేవలు ప్రజలకు అందించానన్నారు. ఇక రాజకీయాల్లో ఉంటూ ప్రజానాయకుడిగా ప్రజాసేవకుడిగా ఉండాలనేది తన కోరికన్నారు. 35 ఏళ్లు సుదీర్ఘంగా పోలీసుగా తన సర్వీస్ అందించానన్నారు. ఇప్పుడు కాకి తీసి కద్దరు ధరించాలని ఉందన్న ఆయన దానికి ప్రయత్నాలు చేస్తున్నానని పేర్కొన్నారు. తనను ఎంతగానో ఆదరించిన మహబూబాబాద్ ఉందని, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేయడానికి తనకు అభ్యంతరం లేదన్నారు. తన వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్నట్లు తన సుముఖత తెలిపారు ఎస్పీ నాగరాజు. ఆకాశమంతా కృషి చేసినా అనంతమైన అర్హత ఉన్నా ఆవగింజంతా అదృష్టం ఉండాలన్నారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీ టికెట్ కేటాయిస్తే భారీ మెజార్టీతో గెలుస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోతే లోక్సభకు పోటీ చేయనన్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఏది ఏమైనా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు రాజకీయాల్లో ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న క్రమం తప్పకుండా కొనసాగిస్తానని పేర్కొన్నారు. ప్రజాసేవ చేయటం అనేది ఒక రాజకీయంతో కాదు, జనరల్గా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మేము పోలీసులో ఉండి కూడా మేము ఎప్పుడు కూడా మేము సర్వీస్ చేస్తామని మాట్లాడతాం. ప్రజలకు చేసే సర్వీసు రాజకీయాల్లో రావాలి అనేది నా వ్యక్తిగత ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని నేను డ్యూటీ చేస్తాను కాబట్టి నేను రాజకీయాల గురించి మాట్లాడకూడదు, కానీ ప్రయత్నం చేస్తున్నా. నాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్కు నా రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది. వాస్తవంగా నిజంగా కనుక ఆ 3 సంవత్సరాలు పెంచి ఉండకపోతే ఇవాళ రిటైర్డ్ ఎస్పీగా మీ ముందు ఉంటుండే. కానీ ఇప్పుడు ఎస్పీగా ఉన్నా అంటే 3 ఇయర్స్ పెరిగినాయి. అయితే ఆ పెరిగిన 3 సంవత్సరాలు నాకు అవసరం లేదని చెప్పని నేను లాస్ట్ ఇయరే వాలంటీర్ రిటైర్మెంట్కు అప్లై చేసిన. సరే, నాకు రిజెక్ట్ అయింది, అప్లికేషన్ కాలేదు. నేను మళ్ళీ కూడా అప్లై చేసిన. ఇక నాకు దీంట్లో చాలు, అప్పటికి 57 సంవత్సరాలు అంటే 34 ఇయర్స్ పైనే చేసినాం సర్వీసు, చాలా అనిపించింది. ఇప్పుడు మొన్న జనవరికి 35 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. ఇక వదిలేస్తే బయటికి వచ్చి కాకి నుంచి కద్దరేసుకుందామని కోరిక ఉన్నది. మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇంతగా ఆదరించిన మహబూబాబాద్ ఉండనే ఉన్నది. చూద్దాం. నేను అనుకోవటం అయితే నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నా. అంటే జనరల్గా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఆకాశం అంతా కృషి చేసిన, అనంతమైన అర్హత ఉన్న ఆవగింజంత అదృష్టం అయితే ఉండాలి. ఈ ఆవగింజంత అదృష్టం లేదనుకోండి, మనం ఎన్ని చేసినా మనకి ఎన్ని ఉన్నా వేస్ట్, వెలుగులోకి రావు. ఓకే, సరే, అది కనుక సక్సెస్ అయితే చూద్దాం. ఇప్పుడైతే అనుకుంటున్నాం కదా, యూనిఫామ్లో ఉన్నంత వరకు యూనిఫామ్ పని చేయాలి, యూనిఫామ్ తీసేసినాక వేరే పని చేయాలి. మనకంత సినిమా లేదు, స్వతంత్రంగా చేయాలి అట్లని లేదు. సర్వీస్ అయితే కంటిన్యూ ఉంటుంది. డెఫినెట్గా సర్వీసెస్ అయితే చేస్తూనే ఉంటాం. అది ఏదో రూపంలో ప్రజల దగ్గరనే ఉంటాం, ప్రజలకు సహకరిస్తూనే ఉంటారు, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం.